ఇస్తానని చెప్పి అందరి దగ్గర 20,000 30,000 వసూలు చేస్తాడు. పలాని ప్లాట్ అని చూపిస్తాడు, తీసుకుంటాడు, మళ్ళీ అడ్రస్ ఉండడు. బీదా సాదాలకి ఇస్తానని చెప్పి మేము ఏదో కొట్టం ఇస్తారని చెప్పి మేము డబ్బులు ఇస్తాము. 10,000 5,000 8,000 ఎంత అడిగితే అంత ఇస్తాము. అతను చూపిస్తానని చెప్తాడు, చూపిడు. మళ్ళీ ఏమన్నా మాట్లాడితే రౌడీయిజం చేస్తాడు. ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో, ఎవరితో కొట్లాడతావు, పిలుచుకొని రాపో, అది ఇదని ఎగస్ట్రా మాటలు మాట్లాడతాడు. మేము ఎవరిని అడగాలని దిక్కు తెలియక మేము వదిలేసినాం. అప్పటికే నాకు బాగా లేకుంటే నేను వదిలేసినాను. ఇప్పుడు టీవీ టవర్ ఇది ఉప్పరపల్లి పొలం, అది రెడ్డి, ఇది 2015 సర్వే నెంబర్ ఉప్పరికి పోతా అంటే ఇప్పుడు మళ్ళీ ఆటికి వచ్చేట్లే రౌడీయిజం చేస్తున్నాడు. సీనా, జల్లు ఓబులరాజు, సీనా, శేషు, ముగ్గురు, ఇంకో పిల్లోడు పేరేం పేరు నరేంద్ర, వాళ్ళు నలుగురు వచ్చి ఆడవాళ్ళు కానీ అనుకోరు. గుడిసెలు వేసింటే గుడిసెలన్నీ మొత్తం పీకేస్తున్నాడు. ఆడవాళ్ళు అనుకోకుండా తాళ్ళబొట్లు పీకిస్తున్నాడు, కొట్టిస్తున్నాడు. మళ్ళీ తాళ్ళబొట్లు మోకాళ్ళతో కాళ్ళతో తంటన్నారు. పక్కన మనిషిని ఒకరు ఉండేది చూసుకొని రౌండ్ వేసుకుంటున్నారు. మేము ఏడన్నా పోన్లేని మేము ఉన్నాం. మేము ఎక్కడ పోతే అక్కడ ఫాలో అవుతున్నాడు. అతను దొరికితే వాళ్ళు కొట్టాలని ఉన్నాడు. మేము తప్పించుకొని తిరిగేకి మేమేం దొంగతనం చేయలేము. మేము అమౌంట్ ఇచ్చి అతనికి ఎందుకు దొంగతనం చేసినట్లు తిరగాలని నేను ధైర్యంగా తిరుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నలుగురు వచ్చి మమ్మల్ని మీరు ఏముందని వస్తున్నారు, డబ్బులకి ఇచ్చినాం, 3,000 ఇచ్చినాం, అందరూ తీసుకొని అంతా కలిసే ఉన్నాం. ఇప్పుడు ఇడిపోయినాడు. ఇప్పుడు ఇడిపోయినాక తర్వాత వచ్చి ఇప్పుడు మీకేం సంబంధం పోండి అని మమ్మల్ని నొక్కుతున్నాడు. మేము అన్ని గోల్డ్ ఉండేటి మొగులు తెలియకోకుండా ఏదో అప్పు చేసుకొని మేము ఇచ్చినాం. ఇక్కడ ఇస్తే మమ్మల్ని ఇప్పుడు ఆడు కూర్చొని కానీ కూర్చొని ఇడండి. మేము అప్పులు చేసుకొని పట్టలు కట్టలు తెస్తే అవగానే ఎత్తుకొని వెళ్ళిపోతున్నాం. 2 నెలలు అయింది సార్. ఇప్పుడు మేము తిరుగుబట్టి నాకు యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఇరిగింది, నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది. నేను యాట్ నుంచి తెచ్చిల్లా, నేను దిక్కులేని దాన్ని, నేను యాట్ నుంచి తెచ్చిల్లా. మొట్ట ఉండేదంతా మీకు ఇచ్చేసి మీకు పెడితే మేము యాట్ నుంచి తెచ్చిల్లా. మేము ఇప్పుడు మాకు స్థలం కావాలని చెప్తే మమ్మల్ని పట్టుకొని కొడుతున్నారు. కమ్మోళ్ళు కాపోళ్ళని ఎవరో ఆమె కమ్మోళ్ళు ఆమె పిలుచుకొచ్చి నా మీద దాడి చేసి వదులుతున్నాడు. అతను ఏమంత దౌర్జన్యం అని అడిగితే అంటే మమ్మల్ని ఆడు కూర్చోవడం లేదు. ఒకరు ఉండేది చూసుకొని కొడుతున్నారు. ఆడవాళ్ళు కమ్మిచ్చి కొట్టిస్తున్నాడు. ఓబులరాజు, సీనా, శేషు, నరేంద్ర, వాళ్ళు నలుగురు మమ్మల్ని ఏడేగాని కూర్చోనిరు. బ్లేడ్లు తీసుకొని కోస్తున్నాడు. బ్లేడ్లతో కోసినారు, పట్టుకొని కొడుతున్నారు, కట్టి తీసుకొని కొడుతున్నారు. ఏడేగాని కూర్చోనిరు. ఎవరు వస్తే వాళ్ళకి కొట్టేకొస్తున్నారు. ఎట్లు మేము దాక్కోవాలా సార్? డబ్బులు ఇచ్చి కానీ మేము దాక్కోవాలంటే మాతో కావడం లేదు సార్. అంత ఏడేస్తే ఆడ అందరూ ఇస్తారు సార్. ఆడ అంతకుముందు వేసించాట ఒక 60-70 మంది కట్లు ఇచ్చినారు సార్. వాళ్ళతో పాటు నేను ఇచ్చిన. నేను రాలేనన్నా, నేను డబ్బులు ఇస్తాను, నేను క్యాషే ఇచ్చిన. నాకు అప్పుడు యాక్సిడెంట్ అయింది, నాకు చెయ్యి ఇరిగింది, నేను క్యాష్ ఇచ్చినాను. ఏడ కెనాల కాడ. అది గవర్నమెంట్ సంబంధించిన భూమి ఏదన్నా కానీ సార్, మేము గవర్నమెంట్ తీసుకున్నాక మా అమౌంట్ అన్నా మాకు ఇవ్వాలి కదా. కంప్లైంట్ పెట్టారా మీరు? కంప్లైంట్ పెట్టారా? ఇస్తాను అంటున్నాడు. అప్పుడు నాకు ఆపరేషన్ అయింది, నాకు చెయ్యి ఇరిగింది, నేను పోలేకపోయినాను సార్. మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఇస్తానులేమ్మా, ఏడన్నా చూపిస్తాను సార్. నాకు ఆరోగ్యం బాగాలేక నేను ఇలా ఈ మధ్య లేచినాను. నాకు అపెండిక్స్ ఆపరేషన్ నుంచి ఈ మధ్య లేచినాను. నేను కావాలంటే నా రిపోర్ట్లు కానీ అన్ని తెచ్చి చూపిస్తాను. నాకే అబద్ధాలు చెప్పేంత అవసరం లేదు సార్. నా అమౌంట్ బీదా సాదాలకి మా స్థలం మాకు కావాలి. మా స్థలం కావాలి. మేము బాడీకి కట్టుకోలేము. మేము వెళ్ళకు మేము కట్టుకోకుండా మేము బాధపడుతున్నాం సార్. ప్రతి ఒక్కరు మాకు ఇబ్బంది పెడుతున్నారు. మేము బాగలేని వాళ్ళు ఒక రోజు వెనకిస్తే మాకు బాడీకి ఇళ్ళలో ఖాళీ చేయమంటున్నాం. మాకు స్థలం అంటే మాకు కావాలా సార్? అది గవర్నమెంట్ సంబంధించింది సంబంధించింది సార్. ఉప్పరపల్లికి సంబంధించింది. అది మా స్థలం మాకు కావాలా. వాళ్ళకి ఎట్లుందో హక్కు మాకు అంత ఉంది సార్. మేము 2 నెలల నుంచి మా పిల్లలకి ఇడిచిపెట్టి కూలీనాలు చేసుకొని అప్పులు చేసుకొని తెచ్చిస్తున్నాం. మేము అప్పులు